అభ్యాసి తెలుగుకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం మాఘమాసం విశిష్టత, అలాగే మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి తిథి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. అఘము అంటే సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. మాఘమాసంలో ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే ఇంట్లో ఉన్న నీటి నుండి సముద్రం వరకు ఎక్కడ స్నానం చేసినా ప్రయాగలో చేసినటువంటి ఫలితం లభిస్తుంది. మఘం అంటే యజ్ఞం అని కూడా అర్థం. యజ్ఞ యాగాది క్రతువులకు ఈ మాసం సర్వశ్రేష్టమైనది. ఈ మాసం మొత్తం నువ్వుల నూనెతో దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వులను తినటం లాంటివి చాలా శ్రేష్టమైనవి. ఈ మాసంలో సర్వశ్రేష్టమైన తిథి మాఘ శుద్ధ పంచమి. దీనిని వసంత పంచమి అని, శ్రీ పంచమి అని, మదన పంచమి అని పిలుస్తారు. మహాసరస్వతి అవతరించిన పరమ పవిత్రమైన శ్రేష్టమైన పుణ్యదినం. ఈ రోజున సరస్వతీ అమ్మవారిని పూజించినా, స్మరించినా, ధ్యానించినా సకల శుభాలు కలుగుతాయి. ప్రళయం తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి చేయగా ఈ చరాచర ప్రపంచమంతా శ్మశాన నిశ్శబ్దతో ఉందట. బ్రహ్మ ఆవేదనతో తన కమండలంలో నీటిని ఈ ప్రపంచంపై చిలకరించగా ఆ నీటి బిందువులు చెట్లపై పడి ఒక శక్తి ఉద్భవించిందట. ఆ శక్తి తన 2 చేతులతో వీణను వాయిస్తూ మరో 2 చేతుల్లో పుస్తకాన్ని, మాలను ధరించి సరస్వతిగా సమగ్రమైన రూపంతో దర్శనమిచ్చిందట. ఆ వాగ్దేవి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని నిశ్శబ్దం తొలగిపోయి చైతన్యవంతమైందంట. ఆ విధంగా సరస్వతి విద్యాబుద్ధులకు అధిదేవతై మహాసరస్వతిగా ఆవిర్భవించిందట. అందుకే ఈ శ్రీపంచమిని అమ్మవారి అవతరణ దినోత్సవంగా, జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. చాలామందికి సరస్వతి అమ్మవారంటే కేవలం అక్షరాభ్యాసాలకే పరిమితం అనుకుంటారు. అది చాలా తప్పు. సర్వ విద్యలకు ఆమెయే ఆధారం. ఆమె వాక్కుకు అంటే మాటకు అతిదేవత. నాలుక నుండి జాలువారే పదాలన్నీ ఆమె భిక్ష. అందుకే మాటను అదుపులో ఉంచుకోవాలని, పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని, ఒకసారి నోరు జారితే ఇక వెనక్కి తీసుకోలేమని అంటూ ఉంటారు. అందుకే జ్ఞాన ప్రాప్తి కోసం అమ్మను ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. అమ్మను ఆరాధించే విధి విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునకు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. ఆమె దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉంటేనే సమాజంలో గుర్తింపు, హోదా లభిస్తాయి. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే సరస్వతి అమ్మవారు. వర్ణ, వర్గ, భాషా భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మను దర్శించాలి, సేవించాలి, తరించాలి. ఆమె సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళు ఉన్నత విద్యావంతులై, ఉన్నత ఉద్యోగులై, ఉన్నత పదవుల్ని అధిష్ఠించి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాస, వాల్మీకాదులు, ఆదిశంకరులు అమ్మను ఆరాధించి ఈ భూమిపై శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందారు. ఇప్పుడంటే ఆంగ్ల భాషాకిత వల్ల అంతా ఆ వ్యామోహంలో పడిపోవటం వల్ల మా పిల్లలకు ఆంగ్లమే తప్ప తెలుగు ఒక్క ముక్క రాదు అని తల్లిదండ్రులు ఎంతో గర్వంగా మురిసిపోతూ చెప్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషను మర్చిపోకూడదు. బతుకు తెరువు కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, ఎన్ని దేశాలైనా తిరగవచ్చు. కానీ మాతృభాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా సంపాదించాలి. పిల్లలతో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదివించండి. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్, నీవు నాయుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ శబ్దంబుల్ శోభిల్లంబల్ కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా. ఈ విధంగా ప్రతిరోజు పిల్లలు చదువుకోవటం ప్రారంభించే ముందు అమ్మవారిని ఈ శ్లోకం ద్వారా తలుచుకొని ప్రారంభం చేస్తే చక్కని విద్య అబ్బుతుంది, జ్ఞాపక శక్తి అలవడుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. అందరూ ఈ విధంగా చేయండి. అలాగే అహింసకు అధిదేవత సరస్వతి. సరహ్
అంటే కాంతి, వతి అంటే ఇచ్చేది, జ్ఞానం అనే కాంతిని ఇచ్చేది కనుకనే సరస్వతి. ఈ అహింసామూర్తిని తెల్లని పూలతో పూజించాలి. చంద్రికా చంద్రవదనా తీవ్ర మహాభద్ర మహాబల భోగదా భారతీ భామ గోవింద గోమతీ శివ అని ప్రతిరోజు కానీ పంచమి సప్తమి తిథుల్లో కానీ మూలా నక్షత్రం రోజు కానీ ఈ శ్లోకాన్ని స్మరించిన పూజించిన తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వాగీశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణా సరస్వతి, పరాసరస్వతి, బాలా సరస్వతి, సంగీత సరస్వతి, నృత్య సరస్వతి, కావ్య సరస్వతి, ఇలా ఎన్ని నామాలున్నా సామాంపాతు సరస్వతి అని ఎవరైతే పూజిస్తారో వారు అమ్మకు అత్యంత